ప్రతి మనిషి బతికినంతకాలం సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. వాటి కోసం ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే ఈ కలియుగంలో ప్రస్తుత మానవాళి జీవించడం అది జరుగుతుంది. కలియుగంలో కొద్ది కాలం సుఖ సంతోషాలతో అన్ని భోగాలను అనుభవించి అధికంగా డబ్బు సంపాదించి ఇతరులను అనుమానపరుస్తూ అవమానపరుస్తూ తనకు తానే చాటని తనకు ఎవరూ సరితూగరని చాలా అహంకార ధోరణితో జీవిస్తూ ఉంటారు. అది ఏదో కొద్ది రోజులు మాత్రం ఉండి తర్వాత వారు పడే బాధలు అన్నీ ఇన్ని ఉండవు. బతికినున్నంత కాలం సుఖ సంతోషాలతో జీవించాలంటే సన్మార్గంలోనే సంపాదించాలని, ఎవరిని హింసించకూడదని, ఇతరులను అవమానించకుండా నీతిగా న్యాయంగా సంపాదించాలని అయితే పురాణాలు చెబుతున్నాయి. అసలు సన్మార్గం అంటే ఏమిటి? దీని గురించి ఏముంది పురాణాల్లో? ఆ విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామా? సన్మార్గం మనిషికి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది. జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం అన్నమాట. తోటి వారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం అనమాట. స్వార్థంతో ప్రవర్తించి ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో తన స్థాయి ఏమిటో తెలుసుకుంటూ ఉంటాడు. ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే సమాజం ఎలా అయినా ఉండనీగాక మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం, ఏం చేస్తామన్నదే ముఖ్యం. తామర పువ్వు బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు కదా, అలాగే కోమలత్వాన్ని కూడా వీడిపోదు. మనిషి కూడా కమలంలాగే బతకాలి అని పురాణాలు చెబుతున్నాయి. సన్మార్గంలో సాకడం వల్లే మనిషి సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడనమాట. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడు అవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలన్నమాట. మరు జన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు, గత జన్మ ఎలాంటిదో కూడా మనకు తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషి సార్థకమైతే చేసుకోవాలి. 10 మందిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. 10 మందిని కాకపోయినా ఒక్కరినైనా ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. ఇంకా అది కూడా కాకపోతే మనం ఇతరులు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లున్నా అది సరిపోతుంది. ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడు మార్గం వైపు మరి కన్నెట్టి చూడడనమాట. సన్మార్గం వైపు ఒక్కసారి చెడుగా ఉన్నవాడు ఒకసారి సన్మార్గంలోకి వెళ్ళి వస్తే ఇంకా సన్మార్గంలో ఉంటాడు తప్ప చెడు వైపు ఆలోచించడు. సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగడం అయితే జరుగుతుంది. పురాణాల ప్రకారం దారి దోపుడులు చేసే రత్నాకరుడనే బోయేవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది రామనామ జపంతో వాల్మీకితో ప్రసిద్ధి పొందాడనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆది కావ్యమైన రామాయణాన్ని లోకానికి ఆయన అందించారు. బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకొని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహాబోధకుడిగా మారి అమరుడయ్యాడు. శ్రేష్ఠులైన వారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులు దాన్నే ఆచరిస్తారని బోధించారు మన శ్రీకృష్ణుడు. జ్ఞానులు మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులు కూడా అయ్యారు. ప్రతి మనిషి మహనీయుల మార్గాన్ని అనుసరించాలి, కీర్తి శిఖరాలు చేరుకోవాలి. రావణాసుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి చివరికి ఏమయ్యారు? నాశనమయ్యారు. వివేకం కోల్పోయి బంధుమిత్రులు హితవచనాలు పెడచెవిన పెట్టి అందువల్లే కౌరవుడు నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. ఏ మనిషి అయినా దుర్మార్గుడిగా మారడానికి ఎంతో కాలం పట్టదు. మంచివాడిగా మారడానికి, మానవత్వముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలమైతే పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి స్థిరస్థాయిగా నిలిచిపోవడం అయితే జరుగుతుంది. సన్మార్గమే మనిషికి మంచి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా మనిషికి అన్ని సంపదలు ఉన్నట్లే. సత్ప్రవర్తన లేని వారికి సంపదలు ఎన్ని ఉన్నా అవి లేనట్లేనండి. నీటికో చెప్పుకోవచ్చు. చూసిన ప్రతిదాన్ని ఆశించకూడదు, ఆశించిన దానికోసం పాకులాడకూడదు, కోరుకున్నది దొరకకపోతే బాధపడకూడదు. ఇవన్నీ మనిషికి అశాంతిని ఇస్తాయి తప్ప ఇంకేమీ రావండి. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపించడానికి మూల కారణాలు అవుతాయన్నమాట. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలు నియంత్రించుకొని స్థిరచిత్తం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం మంచిదన్నమాట. సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయండి. వారు ఎవరితోనైనా మృదు మధురంగా మాట్లాడతారు. కలిమిలోనూ లేమిలోనూ నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మంచి మనిషిగా ఎదుగుతాడు. లేని స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. మంచి బాటలు నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.
అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయమని మన పురాణాలు అయితే చెప్పడం అయితే జరిగింది. కనీసం ఇప్పటి నుంచైనా మనలో ఎంతో కొంత మార్పు వచ్చి సన్మార్గంలో బతికేందుకైతే ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు కదా! కాబట్టి మనం వీలైనంత వరకు సన్మార్గంలో ఉంటూ మానసిక శాంతిని, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సుఖ సంతోషాలు దానికవే వస్తాయండి. కాబట్టి మీరు, నేను ఎవరమైనా సన్మార్గంలో ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి.